విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మన బ్రెయిన్లో 2 కుక్కలు ఉన్నాయి సార్. అంటే మన గ్రేట్ ఫేమస్ అయిన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు ఇప్పుడు చాలా ఫేమస్ స్పీచ్. మన మైండ్లో మన బ్రెయిన్లో 2 కుక్కలు ఉంటాయంట. మంచి కుక్క, చెడు కుక్క, 2 ఫైటింగ్ చేస్తుంటాయి. ఏది గెలుస్తుంది సార్? మంచి కుక్క, చెడ్డ కుక్క 2 ఫైట్ చేస్తుంటాయి. ఏది గెలుస్తుంది రెండింటిలో? మంచిగా గెలుస్తుంది కానీ లేట్గా కాదంట. దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అది గెలుతుందంట. అచ్చా అంతే కదా. ఇప్పుడు ఏది ఉంటే అదే అంటే దేనికి ఎక్కువ, ఇప్పుడు మంచికి ఎక్కువ ఫుడ్ పెట్టామనుకో, సో ఆటోమేటిక్గా దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే లైఫ్లో ఛాలెంజెస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అందరికీ ఉంటాయి. ఎవరికి లేవు చెప్పండి సార్? అందరికీ ఉన్నాయి ఏదో ఒకటి. ప్రతిరోజు ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, రిలేషన్షిప్లో కానీ, స్కిల్స్లో కానీ ఎక్కడొకటి ఏదో ఒకటి ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఆ ఛాలెంజ్ని ఎప్పుడైతే నీ బ్రెయిన్లో ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ, చాలా గ్రాటిట్యూడ్గా ఎక్సైటెడ్గా ఉన్నావో, ఆ ఛాలెంజ్ని నువ్వు హ్యాపీగా డీల్ చేసుకోవచ్చు. అదే లేవనుకోండి, ఆ ఛాలెంజ్ మనల్ని డీల్ చేస్తుంది. సో ఆ విధంగా జరుగుతుంది సార్. ఎస్ సార్. సో ఆ విధంగా 35 yearsలో ఏదో లోపలేదన్నా కదా, అప్పుడు ఈ యొక్క బుక్స్ ఇంటర్వ్యూస్ నుంచి అంతా అర్థమైందంటే, ఓకే ప్యాషన్ అనేది ఒకటి ఉంటుందా? అంటే నేను జాబ్కి వెళ్తున్నా కానీ ఎక్కడో నాకు తెలియదు ఏదో మిస్ అవుతుంది. ఇక్కడ నా జాబ్లో నాకు నైట్ షిఫ్ట్ ఉంటాయి సార్. ఒక ఇంజనీర్గా డే అంతా విమానాలు ఎగురుతూ ఉంటాయి, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎగురుతూ ఉంటాయి. నైట్లో విమానాలు ఆగినప్పుడు మేము నైట్ షిఫ్ట్కి వెళ్ళి అక్కడ రియల్ వర్క్ చేయాలి. అక్కడ వీల్స్ అరిగిపోయిన టైర్స్, బ్రేక్స్, లేకపోతే ఇంజన్స్ ఓపెన్ చేసి అందులో ఏమన్నా ఫిల్టర్స్ ఉంటే రిప్లేస్ చేయాలి, సర్వీసింగ్, అదంతా కూడా నైట్ షిఫ్ట్లో ఉంటుంది. ఎందుకంటే పగలంతా కూడా మరి ఇట్స్ బిజినెస్ కదా, ఎయిర్లైన్ ఇట్స్ బిజినెస్ కదా. సో మార్నింగ్ అంతా కూడా ఎగురుతూ ఉంటే వాళ్ళకి ఇట్స్ బిజినెస్. 6 to 8 సెక్టర్స్ డొమెస్టిక్లో. సో నైట్లో మనం వచ్చేయాలి. నాకు ఎందుకో తెలియదు సార్, నాకు ఫస్ట్ నుంచి 8 గంటలకు పడుకోవాలి, 4 గంటలు లెగవాలి. మంచి హ్యాబిట్. కానీ మరి మనకి డ్యూటీ నైట్ డ్యూటీ కదా మరి. సో ఎక్కడో అదొకటి. సో కానీ ఇంకొకటి, ఈ సక్సెస్ఫుల్ స్టోరీలు అంతా కూడా ఒక కామన్ పాయింట్ నాకు అర్థమైంది. ఏంటంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్ సో మచ్, ప్రపంచంలో వాళ్ళ వీక్నెస్లు మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ 10th కూడా పాస్ కాలేదు కదా అని చెప్పేసి పొరపాటున అంటారా? ఎందుకంటే అతను క్రికెట్లో ఎంత సక్సెస్ అయ్యారంటే అతను చదివాడా లేదా సంబంధించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంతే కదా. యూసీ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు, గ్రేట్ క్రికెటర్. అలా యు టేక్ ఎనీ ఇండస్ట్రీ, అది స్పోర్ట్స్ కానివ్వండి, అంతే కదా. మనకి ఎన్ని ఫేమస్ ఇండస్ట్రీలు ఉన్నాయి? 1 పొలిటికల్ ఇండస్ట్రీ, 2 మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, 3 స్పోర్ట్స్ ఇండస్ట్రీ, 4 బిజినెస్ ఇండస్ట్రీ. అంతే కదా. ఎవరికైనా ఈ 4 ఇండస్ట్రీ కదా అప్ప వావ్ అనుకుంటాం. సో ఆ ఇండస్ట్రీలో అందరు టాప్ 1% పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ద వీక్నెస్. మనం ప్రతి ఒక్కళ్ళ మనిషికి కొన్ని స్ట్రెంగ్త్లు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. మనం స్ట్రెంగ్త్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే మన వీక్నెస్ జనాలకు కనపడకూడదు. కానీ జనాలు ఏం చేస్తారంటే వీక్నెస్ని స్ట్రెంగ్త్ కన్వర్ట్ చేసుకోవాలని చూస్తుంటారు. అది ఎలా కుదిరింది సార్? భగవంతుడు సంతే నీకు. కొంతమంది అంటారు ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. లేదు నువ్వు మాట్లాడాల్సింది, నేను మోటివేషన్ స్పీకర్ చేయాల్సింది అంటే కొంతమంది అంటారు నాలా అంటే వాళ్ళు మాట్లాడకపోతే నిద్ర పట్టదండి. అంటే మాట్లాడకపోతే ఏదో ఒక ఎనర్జీ. సో అలాంటప్పుడు మమ్మల్ని లేదు నువ్వు అసలుకి నీకు అంటే మనకి ఎలాంటి జాబ్ అంటే నువ్వు రోజు సైలెంట్ ఉండే జాబ్ వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి అంటే చెప్తాడు. సో అలా ఒక్కొక్క మనిషికి మనకి 7 ఇంటెలిజెన్సెస్లో కొన్ని ఇంటెలిజెన్స్లో అలా కొంతమంది బాడీ ఇంటెలిజెన్స్, కొంతమంది ఇంట్రాపర్సనల్లో, కొంతమంది లింగ్విస్టిక్, కొంతమంది స్పోర్ట్స్. 7 ఇంటెలిజెన్స్లో నీకు ఏ ఇంటెలిజెన్స్లో గొప్ప ఉందో తెలుసుకున్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్, ఆ స్కిల్ అంటే నాకు అప్పుడు అర్థం ఏంటంటే నేను చాలా బాగా డిసిప్లిన్గా ఉంటాను. 4 గంటలు లెగుస్తాను, 9 గంటలు పడుతుంది. నా డిసిప్లిన్ నాకు ఇష్టం. నేను బాగా చదువుతాను. నాకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం ఇష్టం. తెలిసిన అర్థం చేసుకునే విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పటము నాకు బాగా ఇష్టం. సో మరి ఈ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని ఎలా అంటే ఎవరు చెప్తారు సార్ మనకి? ఇప్పుడు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పోలీసులతో ప్రాబ్లం, ఏదన్నా మనకి దొంగలతో ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మరి ఇలా లోపల ఆనందం లేదు నాకు, ఇలా ఎందుకు నేను హ్యాపీగా ఉండట్లేదు, నాకు నా ప్రొఫెషన్ నాకు నచ్చట్లేదు, నాకు ప్యాషన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? సో వీటన్నిటికీ ఆ సొల్యూషనే ఈ రంగా లైఫ్ ఇంజనీర్ పట్టుకుని వచ్చింది. అంటే ఏంటి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నీకు అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు. అప్పుడు ఎస్ ఐ విల్ హెల్ప్ యూ. ఏ విధంగా? డీకోడింగ్ హ్యాపీనెస్. అంటే ఏంటి? ఈ 5 ఏరియాల్లో నువ్వు ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? ఇప్పుడు మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం సార్. ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్ మన బాబు కొద్దిగా తలకాయ తిప్పమ్మ, కొద్దిగా చిన్న పైకి పెట్టమ్మా, కొద్దిగా ఎందుకు చెప్పాలి? మనకు తెలియదా ఏంటి? అంటే ఎందుకంటే మనం అనుకోవటం వేరు, వేరే వాళ్ళు చూసి చెప్పటం వేరు.
సో అలానే ఒక ఫోటోగ్రఫీ ఇప్పుడు అలా నేను ఒక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మెంటర్స్ ఉండాలి. మీరు చూడండి, యూ సీ ఆల్ గ్రేట్ పీపుల్. ఇప్పుడు మనం గ్రేట్ పీపుల్ చిరంజీవి గారు కానీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతమంది మెంటర్స్ ఉంటారు? ఫుడ్కి డైటీషియన్ ఒకళ్ళు ఉంటారు, మంచి డైట్. జిమ్కి ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళ సైకాలజీ, వాళ్ళు ఎప్పుడు ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఉండడానికి కూడా ఒకళ్ళు ఒక మెంటర్ ఉంటారు వాళ్ళకి. అంటే అలా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక రంగంలో ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఇప్పుడు అందరం అన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో మనం ఏం చేయాలి, అప్పుడు దాన్ని మనము మన దగ్గర ఉన్న డబ్బులతో మనం దాన్ని వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ మనం పే చేసి వి టేక్ ది హెల్ప్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. సో ఆ విధంగా నాకు అప్పుడు ఎలా మరి నా ప్యాషన్ నేను మాట్లాడగలను, కానీ ఎలా ఆ ప్యాషన్ని ఎలా నేను ప్రొఫెషన్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఎవరు చెప్తారు ఎక్కడ అనుకున్నప్పుడు అలా కష్టపడి కింద పడి ఫైనల్గా ఒక సైకాలజీ ఎంఎస్సీ సైకాలజీ చేయడం జరిగింది. ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను డేల్ కార్నెగీ కానివ్వండి ప్లస్ చాలా ట్రైనర్స్ దగ్గర అటెండ్ అయ్యి, సో ఆ విధంగా ఫైనల్గా రంగా లైఫ్ ఇంజనీర్ అంటే బీయింగ్ సైకాలజిస్ట్గా మోటివేషనల్ స్పీకర్గా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఆనందంగా ఉన్నా, ఆనందం లేను, నువ్వు అనుకుంటున్నావు అన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి, కానీ ఎక్కడో ఏదో నీకు మిస్ అవుతుంది, అది ఏంటి అనేది ఒక ఫోటో ఒక మెంటర్ లాగా నేను మనం కూర్చొని మాట్లాడుకొని ఓకే వంట ఏంటి ఇప్పుడు నీకు హెల్త్లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా బ్యాలెన్స్ ఈజ్ ద కీ అని చెప్పేసి, ఒక 100 మార్కుల్లో హెల్త్కి 20 మార్క్స్, మనీకి 20 మార్క్స్, రిలేషన్షిప్స్కి 20 మార్క్స్, లైఫ్ స్కిల్స్కి 20 మార్క్స్, నీ డ్రీమ్స్కి 20 మార్క్స్. ఇప్పుడు చెప్పండి మీకు హెల్త్లో మీకు 20 మార్క్స్ ఎన్ని వస్తాయి? మీకు మీరు అనలైజ్ చేసుకోండి, మీ బాడీని చూసుకొని మీ యొక్క హెల్త్ హ్యాబిట్ని చూసుకొని మీకు ఎన్ని వస్తే రాసుకోండి. అలానే డబ్బు విషయంలో మీకు డబ్బు సంపాదించడంలో ప్రాబ్లం ఉందే, దాచిపెట్టుకోవడంలో ప్రాబ్లం ఉందే, ఖర్చు చేయడంలో ఎవరికి ప్రాబ్లం ఉండదులేండి, ఖర్చు చేయడం చెప్పండి అవునా కదా. సో సంపాదించడంలో ప్రాబ్లం అంటే ఏంటి, ఎక్కడ ఎవరు ఆపుతున్నారు? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎన్ని ఉన్నాయి సోర్సులు, డబ్బుతో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి? డబ్బు లేవు నీ దగ్గర, కానీ నీ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, స్కిల్ టాలెంట్తో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి? సో ఇవన్నీ ఓకే. నెక్స్ట్ రిలేషన్షిప్, అలా డబ్బులో నీకు 20 మార్కులకి ఎన్ని వస్తాయి? రిలేషన్షిప్ ఏంటి నీ ప్రాబ్లం? ఆ కొడుగ్గా తల్లికి తను నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావా, బాధ్యతగా ఉన్నావా? అసలు బాధ్యత అంటే ఏంటి? నీ భార్యకి భర్తకి ఎందుకు వస్తుంది ప్రాబ్లం? చూడండి సార్, ఇక్కడ ఈ భార్యాభర్తల విషయంలో నేను మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బై జాన్ గ్రే అని చెప్పేసి ఒక బుక్ చదివాను సార్. అది వరల్డ్ ఫేమస్ బుక్. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మా ఆవిడ, మా మిస్సెస్, మా వైఫ్, ఏంటి సార్ మీరు పుస్తకం ఇస్తానంటారు అని చాలా, అంటే ఆ బుక్ ఇస్తా సార్ నేను ఎవరికైనా పెళ్ళికి వెళ్తే నేను, ఎందుకంటే ఆ బుక్ ఇంకా చదివిన తర్వాత ఇంకా సమస్యలే ఉండవు ఇంకా. ఎందుకంటే ఆ బుక్లో క్లియర్గా చెప్పారు, బాబు బై బోర్న్ బై బర్తే అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు, వాళ్ళ ఫీలింగ్స్ వేరు, వాళ్ళ ఎమోషన్స్ వేరు, వాళ్ళ సైకాలజీ వేరు, వాళ్ళ బాడీ వేరు, వాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళ ఫిలాసఫీ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ మాట్లాడే మాటల్లో అర్థం వేరు. ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటే ఏదో పాటలు ఉంటుంది అనుకున్నాం, కానీ తర్వాత చెప్తుంటే ఆ బుక్ చదివిన షాక్ సార్. నేను ఈ రోజున నా హ్యాపీ లైఫ్లో అదృష్టం కొద్ది చెప్తున్నా, బై గాడ్స్ గ్రేస్ జస్ట్ చెప్తున్నా, అంటే అందులో ఉన్న నాలెడ్జ్ని ప్లస్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకొకటి కూడా పెళ్ళైన తర్వాత ఒకే ఒక స్టేట్మెంట్ సార్ నా లైఫ్ని మార్చింది. ఏంటి సార్ అది? పెళ్ళి అయిపోయిన తర్వాత మా అత్తమామ దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నాను, ఈ రోజు నుంచి నాకు 2 అమ్మలు 2 నాన్నలు. అంతే సార్. ఇంకా ఆ రోజు నుంచి ఇట్స్ బీన్ 15 years, వీఆర్ సో హ్యాపీ. నాకు పెళ్ళైన తర్వాత నేను మా అత్తన మామను పట్టుకొని, నాకు 2 మామలు 2 నాన్నలు 2 అమ్మలు, మీరు కూడా నాకు ఒక అమ్మ నాన్నతో సమానం. సో ఆ విధంగా ఈ రంగా లైఫ్ అనేది ఇప్పుడు మనకి ఏంటి, ఈ రిలేషన్షిప్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఓకే. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్. సో లైఫ్ స్కిల్స్లో మీకు అసలు స్కిల్స్ అంటే తెలుసా, మీరు నేర్చుకుంటారా, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? ఈ డ్రీమ్ ప్యాషన్ అంటే తెలుసా, నీకు తెలుసా? సార్ ఈ 4 ఇట్లా అందరూ ఆన్సర్ చెప్తారు, కానీ ప్యాషన్ విషయంలోకి వచ్చేసరికి, డ్రీమ్ విషయంలోకి వచ్చి చాలామందికి అసలు ప్యాషన్ అంటే ఏంటి క్లారిటీ ఉండదు. చాలా కష్టం, అంత ఈజీ కూడా కాదు. చాలామంది వాళ్ళ ప్యాషన్ ఉన్నా కానీ ఆ జర్నీ చేయడంలో చాలా, సో అక్కడ మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం. సో ఈ 5 విషయాలు మీరు 20 మార్క్స్కి ఎన్ని మార్కులు వచ్చారు మీరు రాసుకోండి. వెరీ గుడ్. సో మీకు తెలిసినప్పుడు మీకు ఇన్ని రావాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. సో ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? మీరు తెలిస్తే సూపర్, మంచి బుక్స్ చదువుకోండి, మంచి యూట్యూబ్ వీడియోలు చూడండి, మంచి గురువుని కలిసి నేర్చుకోండి. లేదు మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఒక రంగా లైఫ్ ఇంజనీర్ ఐ ఆమ్ దేర్ టు సపోర్ట్. అంతే కదా. ఇప్పుడు నేను 9 to 5 జాబ్కి వెళ్తాను, మార్నింగ్ 4కి లెగుస్తాను, మార్నింగ్ 5 to 6 ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ఐ కెన్ స్పెండ్ అవుట్ ఆఫ్ మై 8 hours. ప్లస్ డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు మార్నింగ్ 1 hour, మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఐ కెన్ స్పెండ్. సో ఆ టయాన్ని నేను ఒక రంగా లైఫ్ ఇంజనీర్గా ఎవరికైనా కానీ ఈ హ్యాపీనెస్లో అన్నీ ఉన్నా కానీ హ్యాపీనెస్ లేదు, నాకు ఎందుకుందో తెలియదు. సో ఆ ఏరియాలో నేను అప్పుడు నాకు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో నాకు ఎవరో లేరు,
మీకు విషయం చెప్పంటారా సార్, నేను అప్పుడు ఒక 10 days సెలవు పెట్టుకుని హైదరాబాద్ వచ్చాను. నా ఈ బాధను ఎవరైనా తీరుస్తారా, ఈ మోటివేషన్ స్పీకర్ సైకిల్ అని చెప్పేసి గంపా నాగేశ్వరరావు గారిని, ఎండమూరి వీరేంద్ర గారిని, పట్టాభిరామ్ గారిని, వేణు భగవాన్ గారిని, విశ్వనాథ్ గారిని, వేణు గోపాల్ గారిని అందరినీ కలిశాను సార్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఫోన్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకు సార్ మీరు ఎవరు సార్ కలను, లేదు సార్ కలవాలని 2-3 సార్లు 10 నిమిషాలకి 10,000 అడిగాడు సార్. అబ్బా. అంటే నేను కామెడీ ఏదో అనుకుంటే ఫస్ట్ ఫోన్ చేస్తే లేదండి నేను ఇలా కలవనండి మీరు ఎవరో నాకు తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చిన పర్పస్ నాకేం లోపల 10 నిమిషాలకు 10,000 అన్నారు. మరి ఆ టైంలో ఉద్యోగం బాగానే మరి అక్కడ లోపల ఓకే సార్ అన్న, ఓకే సార్ అని చెప్పి రేపు మార్నింగ్ 10 o'clock రమ్మంటే హ్యాపీగా నేను ఎక్సైట్మెంట్గా కనుక అంతా బోకి గిక్కు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆయన కూడా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నా జీవితంలో నేను ఓన్లీ ఏరోప్లేన్స్కి నాకు సంబంధించిన బుక్ చదివే వాడిని ఫస్ట్ నా లైఫ్లో చదివిన ఫస్ట్ బుక్ విజయంలో భాగస్వామి విజయంలో భాగస్వామి. ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆహా జీవితం అంటే ఓన్లీ చదువుకోవటము ఉద్యోగము డబ్బు కాదు, ఏదో ఉంది జీవితం అంటే అనేది అప్పుడు ఆ బుక్ చదివిన తర్వాత అప్పటి నుంచి నాకు సైకలాజికల్గా గ్రేట్ కదా, మనం ఎవరినైనా ఒక దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుని అతను కలవాలంటే. సో ఆ విధంగా ఆయన కలవటం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ఆయన ఇల్లు చాలా బాగుంటుంది, మొత్తం అంతా ఇల్లు చుట్టూ మంచి చెట్లు, మన పక్షులు కిలకిలలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను, కూర్చున్నాడు, టైం స్టార్ట్ చేశాను, చెప్పండి కరెక్ట్ 10 నిమిషాలు అయిపోయింది సార్. ఓకే అయిపోయింది, డబ్బులు తెచ్చామన్నారు, ఇదిగోండి సార్ 10,000 ఇచ్చాను. ఓకే సార్ 10 నిమిషాలు అయిపోయింది, థ్యాంక్ యూ. అదేంటి సార్, అదేముంది 9 నిమిషాలు నేను మాట్లాడాను, నాకున్న సార్ ఇది ఒకటే మాట్లాడు, నువ్వు ముచ్చట చెబితే ఎవరు వింటారు, నువ్వు ముచ్చట చెబితే వినటానికి ఎవరు రెడీగా ఉన్నారు, నీకు సొసైటీలో ఏంటి, నీకంటూ సొసైటీలో ఒక అథారిటీ ఉండాలి, నువ్వేదో ఒకటి అథారిటీ, అప్పుడు ఎవరేం చెప్పినా వింటారు. నీకు నువ్వు ఏరోప్లేన్ ఇంజనీర్ అయితే నేను మోటివేషన్ స్పీకర్, ఎవరు వింటారు నీ ముచ్చట్లు, ఎవరికి కావాలి ఒక్క మాట అని కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయింది. ఏదో వాళ్ళ డ్రైవర్కి ఏదో పిల్లల ఫీజు కావాలంట అని చెప్పేసి పిలిపించి వాళ్ళకి ఇప్పించాడు. బట్ అంటే చెప్తున్నా అంటే నాకు అప్పుడు తెలిసింది, ఆహా అంటే మనకి చాలా కోరికలు అంటే నేను అతను కలవాలి వీళ్ళని కలవాలని చెప్పి సక్సెస్ఫుల్ వాళ్ళు మనకి ఎందుకు కలుగుతారు, వాళ్ళు పట్టించుకుంటే అచ్చా అంటే మన టయాన్ని మనం ఎవ్వరికి కూడా ఫ్రీగా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు నీకంటూ ఒక డ్రీమ్ ఒక గోల్ ఉంటే నీ డ్రీమ్ నీ గోల్ కోసం నువ్వు పనిచేస్తాను. అదే లేదనుకోండి మళ్ళీ ఇక్కడ సేమ్ మన ఇంపాక్ట్ గురువు గారు గంపా నాగేశ్వరరావు అంటారు, మనుషుల జీవితంలో 2 రకాల మనుషులు ఉంటారు. గోల్ ఉన్నోడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనోడు గోలు ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేని వాళ్ళందరూ కూడా గోల్ ఉన్నోడు ఉపయోగించుకుంటాడు. సో ఆ విధంగా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో సో మనం 24 అవర్స్ని ఎలా డిజైన్ చేయాలంటే, సో ఆ విధంగా సార్ నాది ఎవ్రీడే మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే నైట్ 9కి ఎండ్ అయిపోద్ది. సో ఆ విధంగా సో రంగా లైఫ్ ఇంజనీర్ అనేది అది సార్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరికైనా కానీ 5 విషయాలు బ్యాలెన్స్గా ఉంటే వెరీ గుడ్, అదే సీక్రెట్ ఆఫ్ డీకోడింగ్ హ్యాపీనెస్. సో నా బుక్ కూడా ఆల్మోస్ట్ 80-90% కంప్లీట్ అయిపోయింది. సో జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే బ్యాలెన్స్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. ఆ బ్యాలెన్స్ ఏంటి, ఈ 5 విషయాలు: ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్ అండ్ డ్రీమ్స్. ఈ 5 విషయాలు బ్యాలెన్స్గా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏదైనా తేడా ఉంటే యాజ్ అ రంగా లైఫ్ ఇంజనీర్గా నేను మీకు అంటే ఏంటి, బై ప్రొఫెషన్ ఏరోప్లేన్ ఇంజనీర్ ఐ ఫిక్స్ ద ఏరోప్లేన్స్, బై ప్యాషన్ ఐఎమ్ ఏ లైఫ్ ఇంజనీర్ ఐ ఫిక్స్ ద హ్యూమన్ బ్రెయిన్స్. మీ హ్యూమన్ బ్రెయిన్స్ని ట్యూన్ చేస్తాను, దట్ ఈస్ మై ప్యాషన్. ఎస్ సార్ ప్లీజ్.